మామూలు స్థాయి నుంచి వచ్చేసి కొట్టాడిని గారికి గెలిచిండు. ముందరున్నాడు ఎంత బలవంతుడు అన్నట్టు చూడలేదు. నా బలం ఆయన కంటే ఎక్కువ అని చెప్పేసి ఆలోచన చేసింది కాబట్టి ఆయన గెలిచిండు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే పేదవారికి కూడా రాజకీయం కొట్లాడితే వస్తుందని ఈ రెండింటికే ఉదాహరణ. కాబట్టి నోముల నరసింహయ్య గారు ఒకటే విషయం చెప్పి ముగిస్తాను నేను. నోముల నరసింహయ్య గారు ఆయన నగరకల్ కాన్స్టిట్యున్సీ ఒకసారి ఎమ్మెల్యే కావాల్సినాడు. అందరు కలిసి ఆపిరాయనని అందరు కలిసి ఆపిరా పార్టీలో తర్వాత కొట్టాడు. ఇస్తదా ఇయ్యరా ఖబర్దార్ అని చెప్పేసి బెల్లగీసి కొట్టాడు. కాబట్టి ఆ రోజు నగరకల్ అసెంబ్లీ టికెట్ వేరే వాళ్ళకి ఇస్తానన్న టికెట్ మార్చి ఆయనకి ఇచ్చిండు. తొడగొట్టి నిలబెట్టిండు, గెలిచిండు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత ఆయన ఎంచుకున్న సీట్ ఏంటి? తర్వాత నోముల నరసింహయ్య గారు అందరూ మేము పోతే మేము ఎక్కడ గెలుస్తాం, మాతో ఏడా అవుతుందని చెప్పేసి నాగేశ్వర సాగర్ ఎంచుకుంటే ఒకసారి